2018, 2019లో జరిగిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ ఏదైతే ఉందో, ఆ స్కామ్‌లో ఈరోజు అల్లు అరవింద్ గారిని ఈడీ అయితే విచారణ అయితే చేసింది. సో, హైదరాబాద్ ఈడీ విచారణకి అల్లు అరవింద్ గారైతే హాజరు కావడం జరిగింది. అల్లు అరవింద్ గారిని ఈడీ అయితే విచారించడం అయితే జరిగింది. అల్లు అరవింద్ గారికైతే ముందే ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అల్లు అరవింద్ గారైతే ఈడీకి అయితే విచారణకి హాజరయ్యారు. సో, అల్లు అరవింద్ గారు 2018, 2019లో జరిగిన ఏదైతే బ్యాంక్ స్కామ్ ఏదైతే ఉందో, ఆ స్కామ్‌లో అల్లు అరవింద్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఇక్కడ అల్లు అరవింద్ గారిని అయితే మెయిన్ హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. అల్లు అరవింద్ గారే ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అండ్ ఈ రోజైతే ఈడీ విచారణ అయితే చేసింది. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది, ఏమేమి అడిగింది అని మాట్లాడుకుంటే గనుక, మీరు అసలు ఎప్పుడెప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అంటే మంత్లీ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, అదేవిధంగా ఇయర్లీ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇంకా ఈ బ్యాంక్కి సంబంధించి మీకు ఏమేమి తెలుసు, అండ్ మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అంటూ ఇలా కొన్ని విచారణ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా వచ్చే వారం మళ్ళీ విచారణకైతే రావాలి అంటూ ఈడీ అయితే చెప్పడం జరిగింది. సో, మళ్ళీ వచ్చే వారం కూడా అల్లు అరవింద్ గారు అయితే ఈ విచారణకైతే హాజరు కానున్నారు. ఈ అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా కొన్ని సినీ ఇండస్ట్రీలో సినీ యాక్టర్స్ అయితే అల్లు అరవింద్ గారితో అయితే వెళ్ళడం అయితే జరిగింది. అంటే నాగ చైతన్య గారు కానివ్వండి, అదే విధంగా పలు యాక్టర్స్ కానివ్వండి, పలు నిర్మాతలు అయితే అల్లు అరవింద్ గారితో అయితే అలా వెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా ఎవరికైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో, అండ్ అల్లు అరవింద్ గారు నిజంగానే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, నిజంగానే లావాదేవీల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా, అసలు ఏం జరిగాయి అనే విషయాలు అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సో, వచ్చే వారం మరి మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే వచ్చే వారమే క్లారిటీ అనేది వస్తుందా, నిజంగానే మరి ఇందులో అల్లు అరవింద్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది అయితే చూడాలి. అదేవిధంగా పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా విదేశాల నుంచి చాలా మనీ హవాలాలు జరిగాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని విమర్శలు, కొన్ని రూమర్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా చూడాలి. దాని మీద కూడా ఈడీ విచారించినట్లయితే తెలుస్తూ ఉంది. సో, మరి నిజంగానే పుష్ప 2 రిలీజ్ అప్పుడు వీళ్ళ టీం నుంచి కానివ్వండి, అంటే వీళ్ళ టీం అకౌంట్స్లో కానివ్వండి, అదేవిధంగా అల్లు అరవింద్ గారు ఈ బ్యాంక్ స్కామ్లో కానివ్వండి, సో నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నారా, నిజంగానే కొన్ని వందల కోట్లు హవాలాలు జరిగాయా విదేశాల నుంచి, నిజంగానే ఇంత జరిగాయా అనేది కూడా ఈ ఈడీ విచారణ తర్వాత అయితే తేల్చిపోతుంది. సో, మరి నిజంగానే కొన్ని వందల కోట్ల స్కామ్లో అల్లు అరవింద్ గారు ఉన్నారా అనేది కూడా తెలుస్తుంది. అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరెవరు ఉన్నారు, మెయిన్ నిర్మాతలు ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే అల్లు అరవింద్ గారి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం నుంచి ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది అయితే తెలుస్తుంది. మనకి ఇప్పుడు అందిన వార్త ప్రకారం అయితే ఈడీ అయితే ఈ రోజైతే అల్లు అరవింద్ గారిని అయితే ఈ విషయంలో ఏదైతే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్స్ స్కామ్ ఏదైతే ఉందో అందులో అల్లు అరవింద్ గారు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా నెక్స్ట్ వారం ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వీక్ కూడా ఈడీ అయితే ఉన్నది కాబట్టి మరి చూడాలి. అంటే అసలు నిజంగానే 2018, 2019లో జరిగిన ఏదైతే బ్యాంక్ స్కామ్ ఉందో ఇందులో అల్లు అరవింద్ గారు ఉన్నారా అనేది అయితే చూడాలి. మరి ఆ బ్యాంక్ విచారణకి వెళ్ళినప్పుడు ఏమేమి అడుగుతుంది, నెక్స్ట్ వారం కూడా ఏం అడుగుతుంది అన్నట్లయితే చూడాలి. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అల్లు అరవింద్ గారు వెళ్ళినప్పుడు అయితే దాదాపు 3 నుంచి 4 గంటల వరకు అయితే ఈడీ విచారణ అయితే కొనసాగింది. ఈడీ అయితే చాలా క్వశ్చన్స్ అయితే అల్లు అరవింద్ గారిని అయితే అడిగినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే వారంలో కూడా అల్లు అరవింద్ గారు అయితే విచారణకు వెళ్ళనున్నారు కాబట్టి అప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంది. అంటే ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే మీరు అంటే ట్యాక్సెస్ ఎంత పే చేస్తున్నారు, ఇంకా హవాలాలు జరిగాయా అనేది కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా వీళ్ళైతే వాళ్ళ ఫోన్స్ కూడా చెక్ చేయడము, వాళ్ళ బ్యాంక్లో ఫుల్ స్టేట్మెంట్ కానివ్వండి, అల్లు అరవింద్ గారిది వీలైతే అల్లు అర్జున్ గారిది కూడా ఇంకా చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో, అంటే ఇందులో ఒకవేళ తప్పు లేకపోతే కనుక ఈడీ అయితే ముందే చెప్పేస్తూ అంటే ఈడీ విచారణ తర్వాత అయితే తప్పు లేదని అయితే నిర్ధారిస్తుంది. మరి ఇందులో తప్పు ఉందా లేదా అనేది అయితే చూడాలి. కానీ అల్లు అరవింద్ గారు వెళ్ళిన సిచ్యువేషన్ చూసినా కానీ, అంటే వెళ్ళినప్పుడు చూసినా కానీ అల్లు అరవింద్ గారు అయితే డేర్గా వెళ్ళడం అయితే జరిగింది. సో, ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ అయితే అల్లు అరవింద్ గారు అయితే ఏ విధంగా భయపడకుండా అసలు ఏం తప్పు చేయకుండా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో, తప్పు లేనప్పుడే అలా వెళ్తారు కాబట్టి మరి చూడాలి నిజంగానే ఆ బ్యాంక్ స్కామ్లో మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనేది అయితే చూడాలి. అదేవిధంగా మరి ఇప్పుడు నెక్స్ట్ వారంలో మరి ఇప్పుడు
రాబోయే వారంలో అల్లు అరవింద్ గారు విచారణలో ఏం చెప్తారు, మరి ఆ ఈడీ కూడా ఏం క్వశ్చన్స్ అడుగుతుంది అనేది కూడా చూడాలి. ఇంకా అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరినైనా విచారిస్తారా, ముఖ్యంగా అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరినైనా నిర్మాతలను కానివ్వండి, లేదంటే అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరైనా బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ పార్ట్నర్స్ని కూడా ఎవరినైనా విచారిస్తారు. 2018 నుంచి ఈ కేసు ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే చాలా మందిని అయితే విచారించడం అయితే జరిగింది. సో అది కాస్త ఇప్పుడు అల్లు అరవింద్ గారి విషయానికి అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మరి అల్లు అరవింద్ గారు ఏం చెప్తారు నెక్స్ట్ వారం, మరి అల్లు అరవింద్ గారు ఈ స్కామ్ లో నిజంగానే ఇరుక్కుంటే అల్లు అరవింద్ గారు మరి నిజంగానే అరెస్ట్ అవుతారా అనేది కూడా చూడాలి. బట్ మ్యాక్సిమం మనకి అల్లు అరవింద్ గారిని చూసినట్లయితే కనుక ఈ తప్పు చేయలేదు అన్నట్లే మనకైతే కనిపిస్తూ ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అదేవిధంగా మరి ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగానే మరి ఇంకా పెద్ద హ్యాండ్స్ ఎవరైనా ఉన్నారా, లేదంటే ఈ స్కామ్ లో విదేశీ నుంచి కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, సో అనే విషయాలు కూడా ఈ నెక్స్ట్ విచారణలో అయితే తెలియనున్నాయి. అదేవిధంగా ఈ విచారణ తర్వాత 2018 నుంచి ఇంకా ఈ విచారణ కొనసాగుతూ ఉంది కాబట్టి మరి అసలు అల్లు అరవింద్ గారు చేశారా లేదా, అల్లు అరవింద్ గారు నిజంగానే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనే విషయాలు అయితే సో పూర్తిగా అయితే తెలియనున్నాయి కాబట్టి మరి నెక్స్ట్ వారం తెలుస్తాయా, లేదంటే ఈడీకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ సారి కూడా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా, నెక్స్ట్ వారం కాకుండా ఇంకో వారంకి కూడా వాయిదా పడే అవకాశం ఏమైనా ఉంటుందా, అదేవిధంగా పుష్ప 2కనే కాదు ఇంకెప్పుడైనా హవాలాలు జరిగాయా, నిజంగానే ఈ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్లో ఇంకెవరెవరి హ్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని కోట్ల స్కామ్ ఉంది అనే విషయాలు కూడా తెలియనున్నాయి కాబట్టి సో ఈ 3 గంటల విచారణలో అయితే అంతంత మాత్రమే జరిగింది కాబట్టి మరి నెక్స్ట్ విచారణలో ఎంతసేపు చేస్తారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అదేవిధంగా మరి అల్లు అరవింద్ గారు చేస్తే కనుక మరి బయట పడతారా, నిజంగానే స్కామ్ చేస్తుంటే బయట పడతారా అనే విషయాలు అయితే సో వేచి చూడాలి.